సార్ నమస్తే అండి. మరి కేంద్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో 12,000 పైచిలకు కోట్ల రూపాయలని రిలీజ్ చేయడానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన కృషి, చంద్రబాబు నాయుడు ఈరోజు కృషి అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా లైవ్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా అనిపిస్తుంది చూస్తుంది? ఇప్పుడు సాక్షి గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అది జగన్మోహన్ రెడ్డి కరపత్రం అబద్ధాల పత్రిక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కృషి అయితే ఆయన హయాంలో ఎందుకు తేలేదు, తేలేదని మేము ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 3 నెలల 100 రోజుల పాలనలోనే చంద్రబాబు నాయుడు గారు 4-5 సార్లు ఢిల్లీ వెళ్ళి కూటమి నాయకుల్ని కలిసి ఆయన మరి ఆంధ్రప్రదేశ్కి పోలవరానికి నిధులు రావడానికి ఎంతో కృషి చేశారు. ఇది ఆయన కృషి చెప్పుకోవడానికి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి పార్టీకి, సాక్షి పేపర్కి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఆయన జైల్లో ఎక్కడేస్తారా అని చెప్పేసి పోలవరం గురించి, అమరావతి గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆనాడు తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, ఆంధ్రప్రదేశ్ ఆదాయం గురించి, ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఓటా గురించి ఏ రోజైనా మాట్లాడా? 22 మంది ఎంపీలు ఉంటే మాట్లాడలా. కేవలం ఆయన జైలుకి వెళ్ళకూడదు, ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి నరేంద్ర మోడీ గారి దగ్గర కాళ్ళు పట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే కూటమి నాయకుల దగ్గర నుంచి పోలవరానికి దాన్ని ఇది సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో మా కృషి వల్లనే, జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లనే అని చెప్పుకోవడానికి సిగ్గుండాలా? ఎవరికో పుట్టిన బిడ్డకి నేనే తండ్రిని చెప్పుకున్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పే సామెత. కనుక దానిలో అసలు ఎలాంటి ఇది లేదు, ఆయన చెప్పుకోవడానికి ఎలాంటి అర్హత లేదు. ఏం చేశాడని ఆయనకి అర్హత ఉంది చెప్పండి? అంటే గత 5 ఏళ్ళు పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీల విషయంలో కానీ ఎలాంటి పోరాటం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సాధించారంటారు గత 5 ఏళ్ళు? ఏమీ లేదు. చివరికి డయాఫ్రామ్ వాళ్ళు కూడా కొట్టుకుపోయింది జగన్మోహన్ రెడ్డి పాలనలో. దాని గురించి నిర్ణయాలే తీసుకోవాలా, దానికి డబ్బులే కేటాయించలా. సాక్షాత్తు జలవనరుల మంత్రి అదే అమ్మటి రాంబాబు ఉన్నాడు కదా, కాంబాబు, ఆయనే దీని గురించి నాకే తెలియదు, అధికారులకి ఏం తెలుసు అని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గురించి దానికి చెప్పుకోవాలని పనే లేదు. పోలవరాన్ని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో అది జరగకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క కాన్సెప్ట్. వాళ్ళు ఏమీ చేయలేదు, చెడగొట్టారు. ఆంధ్రప్రదేశ్కి నీళ్లు రాకుండా చేశారు. ఆ ప్రాజెక్టు 5 అడుగుల ముందు కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసింది ఏం లేదు, శూన్యం. అది అంటే ఈరోజు ఒక ప్రచారం జరుగుతూ ఉంది. రాజ్యసభ ఎంపీలు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తారని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఏం సార్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు? అవునండి, ఇప్పుడు అది ఆ పార్టీలో కామందులు, జైలర్స్ ఎక్కువైపోయారు. ఇప్పటికే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐపీఎస్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు ఇరికిస్తారు. ఐఏఎస్ ఐపీఎస్లని బలవంతం చేసి ఇరికిస్తారు. ఆనాడు రాజశేఖర రెడ్డి ఇరికిచ్చాడు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చాడు. ఆ రోజున ఐఏఎస్ని వాళ్ళ తండ్రి ఇరికిచ్చాడు, ఈ రోజున ఐపీఎస్ని జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చారు. ఫలితంగా వాళ్ళు ఇలా మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, దాన్ని మించి సొంత రాజ్యాంగాన్ని నడుపుకోవటం. ఈ రోజున 9 మంది 12 మంది ఐపీఎస్ అధికారులు తొందరలోనే కేసులు నమోదయ్యి జైలుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి రాకూడదు. ఇంకెవడు కూడా తెలిసినోడు ఎవడు కూడా సపోర్ట్ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ విచ్ఛిన్నానికి మనం బలపరిచినట్టు లెక్క. అది పరిస్థితి. అంటే వైసీపీ ఎంపీలు కూడా, రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు కూడా ఈరోజు టీడీపీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దాదాపు 10 మంది వైసీపీ నుంచి వీడెళ్ళిపోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు సార్? ఎందుకంటే దీనిలో 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి పార్టీ దుకాణం మూసేయాలి, కథం. ఆయన లండన్ పారిపోవడానికి కోర్టుకి, సిబిఐకి అప్లై చేశాడు. 2, కోవర్టులుగా వచ్చే ప్రమాదం కూడా ఉంది సుమా. జగన్మోహన్ రెడ్డి ఆయనే పంపించి రాజీనామా చేయించి కోవర్టులుగా టీడీపీలోకి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బీజేపీ నాయకులు ఆలోచించి దీన్ని చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉండి కోవర్టులుగా ఇక్కడ విషయాలన్నీ అక్కడ
చేరేయరని గ్యారంటీ ఏముంది? ఇదే నాయకులు వైసీపీ ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకు పంపించి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఇప్పుడు రాబోయే ఎంపీలని మనం చూసాం. పార్టీ కార్యకర్తలను కూడా దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు వారు కూడా అన్ని పరిశీలి చేసి చేర్చుకోవాలని మేము కోరుతున్నాం. ఎలా అనిపించింది సార్? అసలు 75 రోజులు దాటుతూ ఉంది పరిపాలన, ఏ విధంగా ఉంది అసలు చంద్రబాబు? అద్భుతంగా ఉంది. అందరికీ మేలు జరిగే నిర్ణయాలు తీసుకున్నారు. చూడండి, మీరు నెలాఖరు వస్తే డబ్బులు ఎత్తుక్కోవాలి, జగన్మోహన్ రెడ్డి అప్పులకి పరిగెత్తాలి. ఇవన్నీ ఉన్నాయా? 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు, పింఛన్దారులకి పెన్షన్లు పంపిణీ, సామాజిక పింఛన్లు, ఇవన్నీ కూడా మరి పనిచేసినటువంటి వారికి అన్నీ కూడా ఎవరి వాళ్ళకి చక్కగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇటీవల వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్కి మేము రుణం ఇస్తామని చెప్పి అంది. దానికి కారణం ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన బ్రాండ్ ఇమేజ్ అలాంటిది. అదేవిధంగా కంపెనీల వాళ్ళు కూడా ఇచ్చారు. మేమందరం కూడా అమరావతిలో కంపెనీలు పెడతాం, మాకు ఇది చేయండి, మరి ప్రభుత్వ నిబంధనలు ఏంటో చెప్పండి అంటే 24 గంటల్లో పారిశ్రామికవేత్తలకి అన్ని రకాల అనుమతులు ఇస్తాం రండి అన్నారు. మరి వచ్చి 3 నెలల్లోనే దేశంలో 4వ స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా. బెస్ట్ ఆఫ్ సీఎంగా 3 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారికి సాటి ఎవరు రారు. ఆయన విజన్ వేరు, ఆయన విజనరీ లీడరు. ఆయన భావితరాలని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు ఉంటాయి. అది గ్రహించలేని ఈ దుష్ట శక్తులు, అరాచక శక్తులు, వైసీపీ అరాచక శక్తులు చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడడం తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రానికి ఏం కావాలి అనేది లేదు. వాళ్ళకి ఎంతసేపటికి భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, ల్యాండ్లు స్కాము అన్నీ కూడా వాళ్ళకి అవి కావాలి. ప్రజలను గాలికి వదిలేశారు 5 సంవత్సరాల్లో. అందుకని తత్ఫలితంగా ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే మనకు బాగుంటాయి మన జీవితాలు అని చెప్పి అందరూ కూడా విశ్వసించి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు కలిసి ఉన్న కూటమికి మరి 164 సీట్లు వేశారు. మరి ఆయన అంతకుముందు ఏమన్నాడు? ఆయన నీ సంగతి చూస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. కుప్పంలో అన్నాడు, మంగళగిరి అన్నాడు, పిఠాపురం అన్నాడు, అయ్యని అని ప్రగల్భాలు పలికాడు. సిద్ధమేనా అన్నాడు. అదేందో వైనాట్ 175 అని కూడా వాగ్దానం చేయడం జరిగింది. అవన్నీ ప్రజలు సిద్ధమేనా అంటే సిద్ధమే అన్నారు. నిన్ను ఇంటికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు తీర్పు ఇచ్చారు. అయినా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ప్రతిపక్ష పాత్ర కూడా నీకు ఇవ్వాల ప్రజలు. నువ్వు కోర్టుకి వెళ్తావు. చట్టాల గురించి నీకు తెలీదా? దొంగకి పరిపాలన చేయమని ఇస్తే చట్టాలను తుంగలో తొక్కి కోర్టుకు వెళ్ళి నాకు అపోజిషన్ లీడర్ కావాలని ఇస్తావా? నువ్వు ఒక అపోజిషన్ ఎమ్మెల్యేవి అంతే. ప్రజలు నీకు ఇచ్చారు, దానికి కట్టుబడి పనిచేయి. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు 19లో 23 స్థానాలు ఇచ్చారు అపోజిషన్ లీడర్తో కలిపి. అయినప్పుడు కూడా ఆయన ఎటువంటి ఫీలింగ్లు పోకుండా, ఎలాంటి భేషజాలకు పోకుండా అసెంబ్లీకి వెళ్ళి 23 మంది ఎమ్మెల్యేలతో చట్టసభల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి, సమస్యల గురించి, బాధల గురించి ఈ అసెంబ్లీలో కూర్చొని చర్చించడం జరిగింది. నీకు ఆ పరిస్థితి, ఆ దమ్ము, ధైర్యం లేక వచ్చిన 100 రోజుల్లోనే నాటకాలు ఆడుతూ, డ్రామాలు ఆడుతూ అసెంబ్లీకి వెళ్లకుండా ఎగ్గొట్టి ఢిల్లీలో పోయి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన. ఏ బుద్ధుడు రాడని చెప్తాడా? ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావట్లా, రాష్ట్రపతి పాలన పెట్టడానికి కారణాలు ఏమంటో తెలుసా? అది లేదు. మళ్ళీ అప్పుడే ప్రత్యేక హోదా అంట. నీకు 22 మంది ఎంపీలు, 10 మంది రాజ్యసభ సీట్లు ఇస్తే ఏం చేసావు? నువ్వు ఏం పొడిచావు 5 సంవత్సరాల్లో? ఏం పొడిచావు? నీవు బెయిల్ కోసం నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకొని అయ్యా దండం పెడతానని చెప్పి బతిలాడుకోవడమే సరిపోయింది నీకు. కనుక నీ అబద్ధాలు, డ్రామాలు ఆపేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్ళి ఇప్పటికైనా నువ్వు ప్రజల కోసం విలువైన సూచనలు, సలహాలు చేస్తే బాగుంటుంది. నీ సాక్షి పేపర్లో అబద్ధాలు వేసినంత మాత్రాన ఎవరో నమ్మరు. పోలవరానికి తెచ్చిన నిధులు, రాజధానికి తెచ్చిన నిధులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, కూటమి ప్రభుత్వం నాయకులు కృషి వలన ఇది జరిగింది. ఇది సాధ్యం. ఇది చేసింది ఏదైనా మేలంటే ఇప్పటి వరకు అన్ని వర్గాల ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ విధంగా ఉన్నారు.
అడగండి మీరు ఎక్కడికైనా వెళ్ళి సమస్యలు ఉన్నాయని. రాష్ట్ర ప్రజలు ఏ మూలకైనా పింఛన్దారులకు వెళ్ళి అడగండి. అన్నీ అబద్ధాలు రాస్తున్నాడు, లెగిస్తే అబద్ధాలు రాస్తున్నాడు. సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో. తొందరలో నీ కథ కూడా తెలుస్తాం. సర్క్యులేషన్ లేకపోయినా ఉందని చెప్పేసి నువ్వు అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ యాడ్స్ని కోట్లు ప్రజల సొమ్ముని నీ సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి యాడ్లు తీసుకుంటావు. ఆల్రెడీ దాని మీద మా నాయకుడు నారా లోకేష్ గారు కోర్టు పరిధిలో చట్టపరంగా తీసుకోవాలని చర్యల గురించి తీసుకుంటున్నారు. నీ పేపర్ మూతేయడం ఖాయం, నీ పార్టీ కూడా మూతేసుకోవడం ఖాయం, నువ్వు లండన్ పారిపోవడం కూడా ఖాయం, లేదా ఇండియాలో ఉంటే నువ్వు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి.